భయం పుట్టాలా అని చేసే పనులను బట్టి ఎదరలో చూసి ఎదర ఇంకొకటి మళ్ళీ తప్పుడు చేయకుండా ఉండేలా చేయాలమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? నెక్స్ట్ టైం సీఎం చేయాలని మేము అనుకున్నాం. అదే మంచి దమ్మున్న నాయకుడు ఆయనే సీఎం అవుతాడు. కానీ ఆయన ఒక పార్టీకి కింద ఉండటం వల్ల నాకు మాత్రం ఆయన ఏమి చేయలేరని చెప్పి నా అభిప్రాయం. హాయ్ అండి, మీ పేరు? ఉదయ్ భాస్కర్ అమ్మ. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ బోట్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఆయన ఏది చేసినా ఒక మంచి పని చేస్తారు అనుకుంటున్నాను. నేను మాత్రం ప్రజల కోసం వచ్చాడు, ప్రజానాయకుడు కాబట్టి ప్రజల కోసమే చేస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన్ని ఎంతోమంది అడ్డుకున్నా కానీ ఆయన ఆగినా కానీ మరుసటి రోజు ఆగకుండా వెళ్ళి బోర్డింగ్ మొత్తం పరిశీలించి అన్నీ చేసి అంత బాగా నాయకుడు ఇంకెక్కడ దొరుకుతాడమ్మా మనకి. అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అయితే ఆయన అడ్డుకొని ఆపి బోట్ని సీజ్ చేశారు, ఎలా అనిపించిందండి? చాలా మంచి పని చేశారు అనిపిస్తుందమ్మా. ఏదన్నా ఒక ప్రజల కోసం ఆ బియ్యాన్ని ఆపడం అంటే చాలా మంచి విషయం అది. ఎందుకంటే ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోయేదానికి మన అధికారులు మనం ఆపకపోతే మన పేదల దాకా ఎక్కడికి వెళ్ళిద్ది ఆ బియ్యం? ఇప్పుడు అందరికి చెందాలి కదా, అది ప్రజల సొమ్ము అంతే కదా. వాళ్ళు పాలిచ్చినప్పుడు ప్రజల కోసం పాలిస్తున్నారు. అందరూ ఐకమత్యంగా ఉండి శుభ్రంగా మన నాయకులు మన విజయవాడ కానీ మన ఏపీ మొత్తానికి ఏదైనా పథకాలు కానీ కానీ మంచి అందుబాటులో రావాలి, అందరికీ చెందాలి, అందరికీ చేయాలని మన నాయకులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇలాంటి పరిపాలన చేయాలంటే ఇలాంటి నాయకులు ఉంటేనే చేయగలరమ్మా. ఇంకోళ్ళు అయితే చేయలేరు. పిచ్చి మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు లివర్లు పోయి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ కానీ మంచి నిర్ణయాలు తీసుకొని ఏదన్నా కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల అందరికీ హ్యాపీగా ఉన్నామమ్మా. అందరు రాష్ట్రం అంతా ఇలాగే చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఏంటి మేడం? తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఎందుకు పుట్టదు మేడం? తప్పు అంటే ఎవరికైనా భయమే కదా. తప్పు చేసేవాడే భయపడతాడు కానీ తప్పు చేయనోడు ఎప్పుడు భయపడాడు కదా. ఎక్కడైనా డేరే మేడం. తప్పు చేసేవాడైతే ఎప్పుడైనా భయపడతాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మరి పవర్ చూపిస్తున్నాడా? చూపిపోతే ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? మరి చూపిస్తున్నాడు కాబట్టే జనాల్లో భయం అనేది ఒకటి పుట్టింది. ఇప్పుడు గతంలో చూసుకుంటే అసలు సినిమాలు చేసుకునే వాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు. అసలు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిరాడని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు నేను చెప్పనండి, ఎంతోమంది ఎన్నో మాటలు అనుకుంటారు. ఒక్కొక్క వెళ్తుంటే ఎంతమంది మరుగుతారు మేడం? ప్రజలు ఉంటారు, ప్రజానాయకులు ఉంటారు. మంచి ఇప్పుడు బాగుపడుతున్నారంటే ఎవరైనా చూడగలరా? చూడలేరు కదా. ఇప్పుడు ఆయన వస్తున్నాడంటే ఎవరైనా చూడగలరా? ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈడు వేస్ట్ అండి, ఈడు ఎందుకండి, ఈడు పనికి రానోడండి 100 అంటారు మేడం. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం కదా సమాజంలో. మనం బతకాలంటే నాయకులు మంచి వాళ్ళు ఉంటే మనం ఏదైనా చేయగలరు. అలాంటి వాళ్ళు వస్తున్నారనే కదా వద్దనుకునేది. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 నేను చెప్తాను మేడం. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? మంచి పని అమ్మ, అది మంచి పని చేశారు. అలా అడ్డుకుని సీజ్ చేయటం మంచిది. ఆయన గట్సున్న వ్యక్తి, అందుకని చేయగలిగాడు. మామూలు వ్యక్తులు చేయలేకపోయారు ఇప్పటికి. ఇవి పవన్ కళ్యాణ్ గారు గట్సున్న వ్యక్తి. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఎవరు చేయలేరమ్మా, ఎవరు చేయలేరు కూడా. ఇంకా ఆయన వల్ల అవుతుంది అంత పరిపాలన. తల చేయాలంటే ఆయన వల్ల అవుతుంది పరిపాలన. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారా? కంపల్సరీ చూపిస్తున్నారు, చూపిస్తూ పోతారు కూడా. తప్పు చేసే వాళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? కంపల్సరీ భయం పుడుతుంది కూడా, పుడుతుందమ్మా. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అన్నాడు. సినిమాలు తీసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కాదు కదమ్మా. ఎవరో పుడతారా రాజకీయాల్లో రారు, అందరూ తోడతా రారు, అందరూ మధ్యలో వచ్చిన వాళ్ళే. ఈయన కూడా వచ్చారు. ఈయన గట్సున్న వ్యక్తి కాబట్టి చేయగలుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ముందు చేసి చూపితే ఈయన కూడా చెప్పరు కదా. మరి పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు అంతా మంచి జరుగుతుంది అంటారా? అంటే ఆయన ప్రజలకు అండగా ఉంటాడంటారా? కంపల్సరీ ప్రజలకు అండగా ఉంటాడమ్మా. ఆయన ఎప్పటికీ అండగా ఉంటాడు. ఆయన వచ్చే టైం నెక్స్ట్ టైం కూడా ఆయన సీఎం అవుతాడు, డైరెక్ట్ సీఎం అవుతాడమ్మా. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? నెక్స్ట్ టైం ఆయనే సీఎం అమ్మా. మంచి దమ్మున్న నాయకుడు ఆయనే సీఎం అవుతాడు. థ్యాంక్స్. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని పట్టుకొని సీజ్ చేశారు కదండి, ఎలా అనిపించింది? అంటే బియ్యం తినవని ఇస్తే అమ్ముకోవడం నేరమే కదండి. అవి తినవని సరిగా పేదలకి తినవని పరిస్థితి పట్టుకోవడం
ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? చేయలేదండి, ఎప్పుడు చేయలేదు. ఎట్ట పట్టుకోవడం బోట్లు ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ మొత్తం వల్ల మంచిదే అండి. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? భయం పడుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే పవర్ చూపిస్తున్నాడా? చూపిస్తున్నాడండి, బాగానే ఉంది రాజకీయం. ఎలా అనిపించింది అసలు? అంటే డిప్యూటీ సీఎంగా ఆయన పరిపాలన అనేది ఎలా అనిపించింది? పర్లేదండి, బాగానే ఉంది. ఆయన రావడమే మంచిదండి పవన్ కళ్యాణ్. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు, అతనికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాజకీయాలకు అలాంటి నాయకుడు అవసరం అండి. ఇప్పుడు ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గెలవాలండి ఇప్పటికీ. అదే మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా బియ్యం తరలిస్తున్న బోట్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? మంచి పద్ధతి చేశాడు, మంచి పని చేశాడు, బాగా అభివృద్ధిలో బాగా చేశాడు అతను. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన పవర్ అనేది చూపిస్తున్నాడా? బాగా చూపిస్తున్నాడండి, ప్రభుత్వంలో బాగా చేస్తున్నాడు ఈసారి. మంచి ఇలాంటి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడలేదండి, బాగుంది అభివృద్ధి. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? భయపడతాడండి, పవన్ కళ్యాణ్ కంపల్సరీ భయపడాల్సిందే. కానీ ఆపాల్సింది ఏంటంటే గంజా తాగేవాళ్ళు, డ్రమ్ము డ్రగ్స్ తాగేవాళ్ళు అయ్యా మెయిన్ ఆపట్ల అవి ఆపేసి ఇబ్బంది ఉండదు జనాలకి, అది బాగుంటుంది. అది గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? జనాలు 100 రకాలు అనుకుంటారండి. మనకి నచ్చితే ఓటేస్తాం, నచ్చపోతే ఓటేం కదా. పవన్ కళ్యాణ్ మంచి అభివృద్ధి బాగా చేస్తాడు, మంచి మనిషి, జనాన్ని ప్రభుత్వానికి ప్రజలకి అందరూ ఆదుకుంటాడు, బాగుంటుంది అతను. మరి పవన్ కళ్యాణ్ రావడం వల్ల ప్రజలకు అంతా మంచి జరుగుతుంది అంటారా? మంచిగా జరుగుతుంది అందరికీ. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మంచి వ్యక్తి చెప్తున్నా కదండి, మంచి వ్యక్తి, అభివృద్ధి బాగా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు, జనాల్ని ఇబ్బంది పెట్టడు. అది ఇప్పుడు వైఎస్ జగన్ లాగా ఇలాగైతే ఇబ్బంది పడాలి, ఎవరు ఇబ్బంది పెట్టడు. మా పవన్ కళ్యాణ్ అయితే టయానికి పింఛన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మీ పేరు? సాయి. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, గంజాయి అన్నీ వెళ్ళకుండా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇదే ఫస్ట్ టైం, చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? చాలా చూపిస్తున్నాడు. ఇవన్నీ చాలా, మొన్న వరదలకి చాలా ఆదుకున్నాడు, పంచాయతీలకి చాలా బాగా చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? తప్పకుండా పడుతుంది, నిజాన్ని వణికిచ్చేస్తాడు, ఇంకా చాలా వణికిస్తాడు పరిపాలన. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేసుకుంటాడు, రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకే పనికిరాడు అని అన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు అలా అన్న వాళ్ళకి? 21 వచ్చింది, ఇంకేం చెబుతామండి. ఈసారి పక్కా సీఎంఏ, ఇంకా డైరెక్ట్గా 150 పక్కా తిరిగి ఉంటుంది ఈసారికి పవన్ కళ్యాణ్కి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అసలుకి నేనైతే ఈసారి సీఎం పక్కా అవుతాడు అనుకుంటున్నాను. ఈ డిప్యూటీ సీఎం ఏడే జనాలకి వణికిస్తున్నాడు, ఇవన్నీ అక్రమంగా ఇవన్నీ చాలా బాగా చేస్తున్నాడు పరిపాలన. మాకైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ రావడం వల్ల అభివృద్ధి అనేది ఉంటుందా? ఆయన ప్రజలకు అండగా ఉంటాడా? పక్కా ఉంటాడు, నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ప్రజలు నమ్మారు. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. తను ఇంతగా ఈ సీజన్ అదేంటిది పేదలకు ఇంత మంచిగా చేసినందుకు చాలా బాగా అనిపించింది. తన పవర్ కోసం తను నిరూపించారు. తను పవన్ బయటకు వస్తే ఎలా నేను నిరూపిస్తానో చూపించారో అవన్నీ చూపించారు. అంత వెళ్తున్న షిప్ని కూడా తను ఆపి అంత రైస్ని అంత ఇదిని పేదవాళ్ళకి కూడా తను న్యాయం చేయడానికి ట్రై చేశాడు. చాలా బాగా చేశారండి. అందువల్ల తను బయటకు వస్తే కానీ అందరికీ తెలియాలి, ప్రజలకి చాలామందికి చూడాలి ఇంకా అని అనుకుంటున్నాను. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఎవరు ఇప్పటిదాకా ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చిన తను చేసింది నేనేంటి బయటకు వచ్చి అంతా చూపిస్తాను, అన్నీ చాలా నిరూపిస్తా అన్నారు. అది దాన్ని బట్టుగా ఇది చాలా వరకు న్యాయం అనిపిస్తుందండి మాకు. బాగా చేశారు. ఈ పేదల వరకు ఈ రైస్ చాలామందికి రైస్ పోవడం అంటే చాలా నష్టమే కదండి. దాన్ని బట్టి అన్నీ బాగా రైస్ కూడా మనకి వచ్చేలాగా చేస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారా?
చాలా బాగా చూపిస్తున్నారండి. చాలామందికి పేదలకు కానీ అందరికి కానీ నేనేంటో అసలు ఆ పేదవాళ్ళకి కూడా చాలామందికి పని వచ్చేలాగా కూడా చేస్తారు. చాలామందికి రిజల్ట్ తెలుస్తుంది. చాలామందికి ఇంకా నడుస్తూనే ఉందండి వచ్చిన వాళ్ళకి. తప్పు చేసే వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? పుడుతుందండి, ఖచ్చితంగా పుట్టాల్సిందే. పవర్ స్టార్ అంటే మరి పుట్టాల్సిందే. ఆయన పేరే అది, అసలు పవర్ అంటే ఆయనలో ఉంది. మొత్తం భయం పుట్టాల్సిందే ఆయన అంటేనే. ఒక మాటలో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఆయన అంటే మా ఫ్యామిలీ హీరో అండి. ఆయన మా అమ్మగారికి అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు. మా మామగారు అని అనుకుంటా ఉంటాం. ఆయన అంటే ఆయన ఫ్యామిలీ అన్న, ఆయన చిరంజీవి గారు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా అభిమానం. ఇంట్లో అందరం ఆయన్నే ఎక్కువ సపోర్ట్ చేస్తాం. ఓట్స్ కూడా వాటికే పడ్డాయి, కానీ ఆయనకే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాం. అంటే పవన్ కళ్యాణ్ రావడం వల్ల అసలు ప్రజలకు మంచి జరుగుతుంది అంటారా? చాలా బాగా జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్లో కూడా ఆలే వస్తే కొద్దిగా ప్రజలకి అందుబాటులో అన్నీ వస్తూ ఉంటాయి. కొద్దిగా చాలామందికి బెనిఫిట్ ఉంటుంది. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అది అంటే ప్రజలు అది సొమ్ము అదే వేరే వ్యక్తులకు వెళ్తుంది కదా, అది మనకి 40 రూపీస్ పీడిఎస్ రైస్ వస్తుంది అంటే ప్రజలకు పంచాలని. అదేంటంటే బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వీళ్ళు లాభాలు పడుతున్నారు, కానీ ప్రజలు ట్యాక్స్ కట్టి నిజంగా అది ప్రజలకు చెందకుండా బయటకు వెళ్తున్నారు. అది పవన్ కళ్యాణ్ చేసి నేను సమర్థిస్తున్నాను, పీడిఎస్ రైస్ని సీజ్ చేయడం. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇంతవరకు ఇలాంటి పరిపాలన చూడలేదు. పవన్ కళ్యాణ్ ఇది అంటే ప్రత్యేకంగా చొరవ చూపించి దాన్ని సీజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే, చాలామంది భయపడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు జరుగుతున్న ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రజలకు న్యాయం చేయాలని చేస్తుంది. పీడిఎస్ రైస్ని సీజ్ చేయడం అని చాలా విషయం. దాన్ని ఇంకా చొరవ చూపించి ఎవరున్నారు దాని బాధ్యతల్ని దాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన పవర్ చూపిస్తున్నాడా? చూపిస్తున్నారు. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ అయితే ఆయనకున్న పలుకుబడి కానీ ఆయన ఉన్న చొరవతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కీలక పనులు చేస్తున్నాడు. కాబట్టి దానికి అరికట్టాలని, ఇట్లాంటి అవినీతిని ఎదుర్కొని ముందు ప్రజలకు పంచాలని కోరుకుంటున్నాను. మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అలాంటి అన్న వల్ల ఇప్పుడు అందరినీ పొగుడుతున్నారు కదా. 21 తీసుకున్నాడు, 21 గెలిచాడు కదా, 2 ఎంపీ సీట్లు గెలిచాడు కదా. ఇలా అన్న వల్లే బయట ఉన్నారు. ఇప్పుడు అనుకునే నిమిషం బాగుంది. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఒక మాటలు అంటే పవర్ స్టార్ అంతే, ఇంకే ఆయన వేరే మాటలు చెప్పలేవు. ఆయన పవర్తోనే, ఆయన పవర్ స్టార్ పేరు ఎట్లా వచ్చిందో ఇప్పుడు పాలిటిక్స్లో కూడా పవర్ స్టార్ అయ్యాడు అంతే. నా పేరు వీర్రాజమ్మ. మరి మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అదే ఒక రకంగా అందరికీ మంచిదమ్మా. ఈ రకం బియ్యం కొని దాన్ని ప్రైవేట్గా పంపడానికి చేయడం అన్నది తప్పే. అది విదేశాలు ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నది తప్పు. అది ఎలా జరిగింది ఏంటన్నా సీల్ చేసే దాన్ని ఏం చేయాలన్నది కూడా మనకి ఇంకా తెలియదు. అది ఏం చేయాలన్నది బయట పెట్టాలా. ఈ నాయకు వచ్చాక పదిది బాగానే ఉంది. దేవస్థానం చూసుకుంటే తిరుపతి దేవస్థానం బయట పెట్టడం వల్ల ఇప్పుడు మేము ఇలాగే శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం దేవస్థానంలో లడ్డు కూడా సైజు పెంచారు, దాని ఒక కెపాసిటీ బాగుంది, రుచి కూడా బాగుంది. అలా చూసుకుంటే విజయవాడ వచ్చాం. విజయవాడలో కూడా లడ్డు కూడా బాగుంది, అన్ని బాగున్నాయి, పద్ధతులు బాగున్నాయమ్మా. కూటమి వచ్చిన తర్వాత దేవస్థానాలు కానివ్వండి, ఫుడ్ మెయింటెనెన్స్, ప్రసాదం కానివ్వండి, అంతా బాగుందా? అన్నీ బాగున్నాయమ్మా. అది కాకుండా మన రోడ్ల వ్యవస్థ కూడా పట్టించుకుని రోడ్లు కూడా ముందరికి తీసుకెళ్తున్నాం మేము. ఈ సీఎం మనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న సీఎం తర్వాత నెక్స్ట్ టైం సీఎం చేస్తాడని మేము మనసులో అనుకుంటున్నాం. మనసులో మా అభిప్రాయం కూడా అదే. అంటే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇప్పుడు డేర్గా ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎవరో చర్య తీసుకోలేదు. బయట ఉన్నట్ల మీద తీసుకున్న తప్ప ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎవరో చర్య తీసుకోలేదు. ఈ డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే మీద అందరి మీద చర్య తీసుకున్నట్టే. ఒక బియ్యం కుంభకోణం అంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళు కదా, వెనకాల 4-3 అస్తముంటుంది. మన సీఎం మొత్తం అందరికీ అస్తముంటుంది. ఆ అందరినీ వాళ్ళు ఇలా పడుచుకోకుండా ఈ డైరెక్టర్గా నిర్ణయం తీసుకుని అనుకున్న ప్రకారంగా పట్టుకుని అది నిరూపించాడు. అది కూడా అది ఎలాగా సీల్ చేయింది, ఎలా చేయాలని అది కూడా నిరూపించాలి. ఆయన నిరూపించి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? ఆల్రెడీ మన రోడ్ల మీద, ఏళ్ళ మీద, గుళ్ళ మీద కూడా సీ ఉంది మేడం. అవినీతిని అడ్డుకుని మన రోడ్లు కూడా అన్ని బాగానే చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఆయన సీఎం చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అంటే తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? మరి పుడుతుంది. మన ఆయన చేసి పన్ను బట్టి ఎదర ఆయన వచ్చి ఎన్నాళ్ళు అవ్వట్లేదు. ఆయన చేయ ఎలా చేసిన బట్టి ఆయన పరిపాలన విధానం బట్టి జనాలకి, నాయకులకైనా మన జనాలకైనా భయం పుట్టాలా ఆయన చేసే పనులను బట్టి. ఎదరలో ఈయన చూసి ఇంకొకటి మళ్ళీ తప్పుడు చేయకుండా ఉండేలా చేయాలమ్మా. ఒక మాటలు ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? నెక్స్ట్ టైం సీఎం చేయాలని మేము అనుకున్నాం. అదే. నా పేరు బొబ్బిలి సన్యాసరావు. మొన్న కాకినాడలో చూసుకుంటే అక్రమంగా బియ్యం తరలిస్తున్న బోట్ని పవన్ కళ్యాణ్ గారు అడ్డుకొని దాన్ని సీజ్ చేశారు కదా అండి, ఎలా అనిపించింది? అది సంతోషమైన కార్యక్రమం మాత.
ఎందుకంటే ఇతర దేశాలకి మన దేశాన్ని నుంచి మన దేశంలో అన్నం లేనివాడు చాలామంది ఉన్నారు. అలాంటిది బ్యాక్లోనే అమ్మిస్తుంటే అది ఆఫ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు అది అందరం కూడా ఆనందం పడ్డారు. ఇలాంటి పరిపాలన అసలు ఎవరైనా చేశారా? చేయలేదు మాత. ఇలాంటి పరిపాలన కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు బాగుంది. అది తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? భయం ఉంది సమ్మాత. నిజాదుకుంటే ఎవరికైనా భయమే కదా. ఇప్పుడు భయం ఉంది కాబట్టి అందరూ భయం పడతారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మరి పవర్ చూపిస్తున్నాడా? పవర్ ఉండబట్టే కదా మా ఆపగలిగాడు. పవర్ లేకపోతే ఆపలేడుగా స్వామి. అది పైనుంచి వచ్చింది ఆ సాంగ్ పవర్. అది మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నారు కదా. ఆయన ఇప్పుడు చేసేవి అన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి? మాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖానికి రంగు వేసుకొని డ్యాన్స్ చేసి పనికి రావడం అనుకుని తెలగ మాత. మనసులో మంచి హృదయం ఉండాలి. కానీ ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి జీవాధారం వృత్తి చేసుకుని ఆటో డ్రైవర్ అవనివ్వండి, బస్సు డ్రైవర్ అవనివ్వండి, రకరకాల జీవాధారణం బతికిన వాళ్ళైనా సరే మంచి హృదయం ఉంటే ఎవరైనా 10 మందికి సేవ చేస్తాను అనేవాడిని వాళ్ళు దానికి పనికిరాడు దీనికి పనికిరాడు అంతే కిట్నాలని చాలామంది మాట్లాడతారు మాత. అది వాళ్ళు చేయలేకపోయారుగా. మరి అదే మనుషులు మాట్లాడినవారు రాజకీయం గురించి డబ్బు గురించే చూస్తున్నారు. కానీ మరి పేదవాడికి ఈ రాష్ట్రం గురించి మంచి జరగాలని ఎందుకు ఆలోచించాలా? మరి ఈ 13 రాష్ట్రాలు ఇప్పుడు 13 రాష్ట్రాలు మన ఆంధ్ర ఎంత నాసుగా వెనక్కి వెళ్ళింది. దాని గురించి ఆలోచించాలిగా మరి మన రాజకీయ నాయకులు. మరి దాని గురించి ఆలోచించాలి కదా. మరి పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఉన్నాడంటారా? ఉన్నాడు మాత. ఉన్నాడు కాబట్టే కదా మరి ఆ స్వామికి గెలిపించారు. ప్రజల్లో ఉన్నాడు కాబట్టే మరి మా స్వామి చెప్పే విధానం మైకుల్లో అవనివ్వండి, టీవీల్లో అవనివ్వండి, మొత్తం అన్ని విధాలుగా ఆ స్వామి వాట్సాప్లో అవనివ్వండి మాట్లాడే విధానం చూసే కదా ఆ స్వామికి ఓట్లు వేసి ఇప్పుడు గెలిపించారు. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి అంటే ఏం చెప్తామంటే నెంబర్ 1 రాజకీయ నాయకుడు. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలి మాత ఇంకా ఆయనకి. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని సీజ్ చేశారు కదండి. ఎలా అనిపించింది? చాలా మంచి కార్యక్రమం మాత. అది పేదలకు అందే వస్తువుల్ని మామూలుగా అమ్ముకోవడం అనేది మంచి పద్ధతి కాదు మాత కదా. దానివల్ల ఆయన చేసేది మంచి కార్యక్రమం. అది దాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా చేసినంత మంచిగానే ఉంటుంది మాత. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? అదే కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటున్నాయి. అంటే తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం వస్తుందా? అదే మాత కొన్ని విషయాల్లో ఆయన అంటే భయం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఆయన కూడా మరి తప్పుగా వెళ్ళిపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారు. అయితే ఆయనకి అదే ఇండివిజువల్గా వెళ్ళడానికి ఆయనకి స్వయం ప్రతిపత్తి లేదు ఆయనలో. ఇప్పుడున్న గవర్నమెంట్ని బట్టి చూస్తే ఆయనకి స్వయం ప్రతిపత్తి లేదు. ఆయన స్వయం ప్రతిపత్తి మంచి పరిపాలన ఇవ్వగలడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ముఖ్యమంత్రి అయితే మంచి పరిపాలన ఇవ్వగలరు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కింద ఆయన ఉన్నంతకాలం మంచి పరిపాలన ఇవ్వలేడు. అసలు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లోకి రావడం వల్ల ప్రజలకు అంత మంచి జరుగుతుంది అంటారా? మంచి జరుగుతుందండి పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ చేయడానికి ఆయన ప్రజల్లోకి వచ్చాడు. ఆయన ఎంతో విలువైన కాలాన్ని ఆయన విలువైన టైంని ప్రజల గురించి వెచ్చేస్తున్నారు. ఆయన స్వతహాగా ఆయన ఇండివిజువల్గా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకం నాకు ఉంది. కానీ ఆయన ఒక పార్టీకి కింద ఉండటం వల్ల నాకు మాత్రం ఆయన ఏమి చేయలేరని చెప్పి నా అభిప్రాయం. ఒక మాటలో ఏం చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ ఉత్తమమైన వ్యక్తి, ఉత్తమ పరిపాలన ఇవ్వగలన శక్తివంతుడు. అటువంటి నాయకుడు మళ్ళీ పుట్టాలి.